सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। సాయిరామ్. నేను మీ అశోక్ మహారాజ్. తార్కాడ్ కుటుంబము, బాబా యొక్క అనుగ్రహము, తార్కాడ్ బాబాసాహెబ్ తార్కాడ్కి బాబా పునర్జీవితాన్ని ఎలా ఇచ్చాడు, ఈ విషయాన్ని చూసాము. లార్డ్ విఠోబా అంటే పండరీనాథుడు, పాండురంగడు అంటాం కదా మనం, వాళ్ళక్కడ లార్డ్ విఠోబా అంటారు. ఈ యొక్క లార్డ్ విఠోబా ఈ యొక్క తార్కాడ్ కుటుంబం పైన ఎటువంటి అనుగ్రహాన్ని ఇచ్చాడు బాబా అనుమతితో అనేది ఈ వీడియోలో చూద్దాము. ఈ యొక్క బాబాసాహెబ్ తార్కాడు వాళ్ళ కుటుంబము ఈ యొక్క ప్రార్థనా సమాజం నుంచి పక్కకొచ్చి పూర్తిగా బాబా భక్తులుగా మారిన తర్వాత ఆధ్యాత్మిక మార్గంలో తీక్షణంగా ప్రయాణం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇలా ఎప్పుడైతే ప్రయాణం చేస్తూ ఉన్నారో ఆ తల్లి, ఎవరైతే బాబాసాహెబ్ తార్కాడ్ భార్య ఎవరైతే ఉన్నారో ఆ తల్లి అనేక దివ్య గ్రంథాలని, పుణ్య గ్రంథాలని, ఆధ్యాత్మిక గ్రంథాలని చదవడం మొదలుపెట్టింది. అలా చదువుతూ ఉన్నటువంటి క్రమంలో ఆ తల్లి మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఈ జీవితానికి అంటే మహారాష్ట్రలో ఒక గొప్ప అది ఎలా చెప్పాలంటే వాళ్ళకు ఒక గొప్ప సంకల్పం ఉండేది. ఏంటంటే వాళ్ళ జీవిత కాలంలో ఒక్కసారైనా కానీ సరే పండరీనాథుని దర్శించుకోవాలి. అంటే ఇప్పుడు మహమ్మదీలట మక్కాకి వెళ్ళాలి జీవితకాలంలో ఒక్కసారైనా, అలా అనుకుంటారు కదా. అలా మహారాష్ట్రలో ఒక్కసారైనా సరే పండరీనాథుని దర్శించుకోవాలి అనేటువంటి ఒక నియమం ఉండేది వాళ్ళకి. అంటే ఒక సంకల్పం అనమాట. మన జీవితంలో ఒక్కసారైనా ఆ పండరీనాథుని చూడాలరా అనేటువంటి ఒక నియమం ఉండేది. అంతగా ప్రేమించేవాళ్ళు. ఈ తల్లి ఎప్పుడైతే సంకల్పం తీసుకుందో మన పండరీపురానికి వెళ్ళాలి, ఆ విఠోబాని దర్శనం చేయాలి, లార్డ్ విఠోబాని దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదంట అని ఈ గ్రంథాల్లో చదవడం వల్ల ఈ తల్లికి అనిపించింది. సరే మనం వెళ్ళాలా వద్దా, ఇది ఎంతవరకు అనేసి బాబా దగ్గర అనుమతి తీసుకుందామని చెప్పేసి ఒకనొకప్పుడు బాబా దగ్గరికి వెళ్ళారు. బాబా దగ్గరికి వెళ్ళి బాబాని అడిగారు, బాబా మేము విధంగా విఠోబాని దర్శించుకోవాలనుకుంటున్నాము, నీ అనుమతి బాబా అని అడిగారు. అక్కడ ఏముందో, అక్కడ మీకు ఏం దొరుకుతుందో అవన్నీ ఇక్కడ దొరుకుతాయి కదా, మళ్ళీ ఎందుకు అక్కడికి వెళ్ళడం అన్నాడు బాబా. కానీ మనసు ఆగడం లేదు. ఒక్కసారి వెళ్ళాలి, ఒక్కసారి దర్శనం చేసుకోవాలి అని తపన ఈ తల్లి మనసులో, తార్కాడ్ భార్య మనసులో తపన. కానీ మళ్ళా పరపర విధాలుగా బాబాని బతిలాడుతుంది. బాబా ఒక్కసారి వెళ్ళేసి వస్తాను, ఆడికి పోయేసి వస్తే మోక్షం కలుగుతుంది అంట కదా, అదంట కదా, ఇదంట కదా, అక్కడ ఎలా ఉంటుంది కదా అంట కదా అని చెప్పి అడుగుతుంది. చివరికి బాబా సరేలే వెళ్ళిరా అండి అని అనుమతి ఇచ్చాడు. వీళ్ళ ఆనందం పట్టలేదు. తల్లి కొడుకులు ఇద్దరు ఇంటికి వచ్చారు. పండరీపురం కావాల్సినటువంటి ఎయిర్పోర్ట్లో అప్పట్లో ట్రైన్ ఫెసిలిటీస్ అంటే ఉన్నాయి కానీ అంత ఇప్పుడున్నంత గొప్పగా లేవు కదా. అప్పుడు ఎప్పుడో ఒక 2 రోజులకు ఒక ట్రైన్ వస్తే గొప్ప విషయం. బస్సులు అలాంటివి ఎక్కువగా లేవు కదా. జట్కా బండ్లు, ఎద్దుల బండ్లు, గుర్ర బండ్లు ఇటే కదా ఎక్కువ సవారీ చేసేవాళ్ళు అనమాట. సో కాబట్టి వీళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అవన్నీ రెడీ చేసుకొని ఒకరోజు విఠోబా దేవాలయానికి వెళ్ళారు. లార్డ్ విఠోబా దేవాలయం అంటే పండరీపురానికి వెళ్ళారు. అక్కడ రద్దీ ఉండే సమయం అంతా అయిపోయిన తర్వాత, అంటే మెయిన్ టైం అంతా అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్న సమయంలో తల్లి కొడుకులు ఇద్దరు కూడా లోపలికి వెళ్ళారు. వెళ్ళి ఈ తల్లికి తెలిసిన విధంగా వీళ్ళకి ఈమెకి నచ్చినట్లుగా పూజలన్నీ కూడా చేసుకుంది. లాస్ట్ పూజ అయిపోయిన తర్వాత ఆ పూలమాల తీసుకొని ఆ లార్డ్ విఠోబా మెడలో వేయడానికి వెళ్ళింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పూజారి నిరాకరించాడు. అదెట్టే వేస్తావమ్మా, నువ్వు నా ఉండేటువంటి విగ్రహాన్ని తాకడానికి లేదు, నువ్వు ఏదైనా పూజలు చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా కానీ సరే ఈ యొక్క కింద ఏదైతే మండపం ఉంటుందో ఆ మండపం కిందనే చేసుకోవాలి, కానీ నువ్వు పైకెక్కి మండపం పైకెక్కి రాతి మండపం పైకెక్కి ఎట్టొస్తావు, నువ్వు రావడానికి వీలు లేదని చెప్పి అడ్డు చెప్పాడు. ఈ తల్లికి మనసులో బాధ కలిగింది. ఎందుకంటే లీనమైపోయేసి తన ఆ యొక్క పూలమాలని విఠోబా మెడలో వేస్తేనే తన పూజ పూర్తవుతుంది, లేకపోతే తన పూజ పూర్తి కాదు అనేసి తన కొడుకు జ్యోతీంద్రకి చెప్తుంది. ఇటు ఆయన చూస్తే ఎవరైతే పూజారి ఉన్నాడో ఈమెను పైకి ఎక్కనివ్వడం లేదు, పైకెక్కి వేయాలన్నమాట పూలదండ, ఎక్కనివ్వడం లేదు. ఈమె చూస్తే నేను వేస్తేనే నా పూజ పూర్తి అవుతుంది, లేకపోతే నేను ఇక్కడికి వచ్చి కూడా నాకు వేస్ట్ అని ఏమంటుంది. ఇటు చెప్పలేక అటు చెప్పలేక నాకు ఇక్కడ పంపించడానికి అనుమతి ఇచ్చిందే శ్రీ సాయినాథుడు కదా,
మరి ఆ సాయిబాబానే దీనికి ఈ సమస్యకి పరిష్కారం చెప్పాలని చెప్పేసి ఇతని మనసులో గట్టిగా తలుచుకుంటున్నాడు. బాబా నువ్వే దారి చూపించు బాబా, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా అమ్మ చూస్తే పూలమాల వేయాలంటుంది, అతను చూస్తే ఈయనకి అంగీకరించడం లేదు. ఇది ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు బాబా అని చెప్పి ఇతను అంటున్నాడు. ఈమె ఏం చేసింది, ఒక 2 నిమిషాల తర్వాత ఊపిరి బిగబెట్టేసింది. అంటే ఊపిరిని పూర్తిగా లోపల తీసుకొని దమ్ పట్టేసి చేతిలో పూలమాల పెట్టుకొని బిగపట్టుకుని కూర్చుంది. బతికితే ఉంటే వేస్తే ఓకే, లేదంటే ఇలానే చనిపోయినా పర్లేదు, నేను పూలమాల పట్టుకొని ఇదే మందిరంలో చనిపోయినా పర్లేదు, భగవంతుడి మెడలో నేను పూలమాల వేయలేని బతుకు నాకెందుకు అనే స్థాయికి వెళ్ళిపోయింది ఆ తల్లి. గట్టిగా మనసులో ఊపిరి బిగబెట్టేసి చేతిలో పూలమాల పెట్టుకుని నిలబడుకునేసింది. ఇతను బాబాను అడుగుతూ ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కాలేదని చెప్పి. ఎంత ఆశ్చర్యం, ఎంత విచిత్రం అంటే సాక్షాత్ ఆ యొక్క పండరీనాథుడి యొక్క రాతి మండపం, ఆ పీఠం ఏదైతే ఉంటుందో ఆ పీఠం అలానే కిందకి దిగిపోయింది. అంటే మామూలుగా మనం పోయి నిలబడుకున్నారంటే సుమారుగా 4 అడుగులు 5 అడుగుల దాకా హైట్ ఉంటుంది ఆ మండపం పీఠం. ఆ పీఠము అలానే కిందకి దిగిపోయింది. పక్కనే ఉన్నటువంటి జ్యోతిరేంద్ర ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళ తల్లిని కుదుపుతున్నాడు. అమ్మా లీ కలుతిరు ఇదిగో చూడు, పండరీనాథుడి పీఠమే కిందకి దిగిపోయింది, ఇప్పుడు మాల వేయొచ్చు అనేసి. ఇదంతా చూస్తున్న అడ్డం చెప్పినటువంటి పూజారి ఆశ్చర్యంతో నోరెళ్ళబట్టుకుని చూస్తూ ఉన్నాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అర్థం కాక ఈ తల్లి పూలమాలని పండరీనాథుడి మెడలో వేసింది. ఈ పైకెక్కి మెడలో వేయాల్సింది, ఆ పీఠమే కిందకి దిగిపోయింది. మళ్ళీ ఆ పీఠం యథాస్థితికి వెళ్ళిపోయింది. దీంతో ఆ యొక్క పూజారి ఆ తల్లి కొడుకులు కాళ్ళ మీద పడిపోయి, అమ్మా మీరు సామాన్యులు కారు, మీరు సాక్షాత్ భగవత్ స్వరూపులే, లేదా ఇంక ఏదో అయ్యింది, ఇక్కడ ఏదో జరిగింది, లేకపోతే ఈ రాతి పీఠం కిందకి కుంగడం ఏంటి, తిరిగి మళ్ళీ యథాస్థితికి రావడం ఏంటి, ఇది నా కళ్ళతో నేను సాక్షాత్ చూస్తున్నాను కదా. మీరు సామాన్యులు కాదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి లేదు, మమ్మల్ని వదిలి వెళ్ళడానికి లేదు, పండరీపురం దాటడానికి లేదని చెప్పి వాళ్ళ కాళ్ళు గట్టిగా పట్టుకుని మమ్మల్ని అనుగ్రహించండి, మా మీద ఆశీర్వాదం చూపించండి అని రకరకాలుగా ఏడవడం మొదలెట్టాడు. ఎంత గొప్పగా ఉంటుంది చూడండి. ఎప్పుడైతే అతను ఆ విధంగా ఏడుస్తూ వాళ్ళ పాదాలు పట్టుకున్నారో ఈ జ్యోతిరేంద్ర చెప్తున్నాడు, అయ్యా మాకేం అంత ఇవ్వడం కాదు, మేము సాయిబాబా భక్తులమేను, మా తల్లి కోరిక అది, బాబా అనుమతితో వచ్చాము, ఇదంతా బాబా లీలేను, మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పాను. అయినా అతను రకరకాలుగా బతిలాడుతున్నాడు. చివరికి ఎట్టో కట్టా నుంచి బాంద్రాకి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినారు. అతనితో నచ్చజెప్పి మేము అంత గొప్పవాళ్ళం కాదనైనా అని చెప్పేసి. ఒక 2 రోజుల తర్వాత మళ్ళా షిరిడీకి వెళ్ళారు. షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా అడుగుతున్నాడు, ఏమంటున్నాడు ఆ విఠలుడు అన్నాడు బాబా. అప్పుడు అక్కడ జరిగిన సంఘటన మొత్తం బాబాకి ఆ తల్లి వివరిస్తూ కన్నీళ్ల పరిచయం అవుతూ కళ్ళలో నీళ్లు పెట్టుకొని, బాబా నాకు ఇంకా చాలు ఈ జన్మ, ఇప్పుడు నా శరీరాన్ని నేను వదిలేసినా కానీ సరే నాకు సంతోషమేను, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని నీ దయ వల్ల చూడగలిగాను, నీవే అక్కడ నిలబడి నాకు జన్మ ధన్యం చేకూర్చేవు, నాకు ఇప్పుడు గట్టి నమ్మకం ఉంది, నాకు ఇంకా పునర్జన్మ లేదు, ఎందుకంటే సాక్షాత్ నీవే నాతో ఉన్నప్పుడు ఇంక మళ్ళా నాకు పునర్జన్మ ఎక్కడి నుంచి వస్తుంది, నేను ఖచ్చితంగా మోక్షానికే వెళ్తానని నమ్మకం నాకు వచ్చేసింది. చూడండి ఎంత గొప్పగా ఉంది. ఆ తల్లికి ఒక నమ్మకం అలా వచ్చింది, ఎందుకంటే నాకు జరిగినటువంటి లీల అలాంటిది. ఆ తల్లి మనసులో అంత బలంగా పడిపోయింది. మీ జీవితాల్లో కూడా భగవంతుడి యొక్క లీలలు ఏదైనా ఉన్నట్లయితే మా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజో లేదంటే టైప్ చేసో పంపించండి. 10 మందికి తెలియజేసే ప్రయత్నం చేద్దాము. అది సాయిబాబాదనే కాదు, ఎవరిదైనా కానీ సరే లీలగానే ఉన్నట్లయితే భగవంతుడి అనుగ్రహం మీరు గుర్తు చేసుకొని పంపించండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మన అందరి మీద సాయినాథుడి యొక్క భగవంతుడి యొక్క లీలలు వస్తూనే ఉన్నాయి, అనుగ్రహం ఉంటూనే ఉంది. కానీ మనం గుర్తించలేకపోతున్నాం కొన్ని సందర్భాల్లో ఈ మాయ చేత. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని, భగవంతుడి యొక్క లీలని గుర్తించగలుగుతామో, దాన్ని గుర్తు పెట్టుకోగలుగుతాము, అప్పుడు ఆటోమేటిక్ గా భగవంతుడి మీద ప్రేమ, నమ్మకము, భక్తి ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా వైరాగ్యము, వైరాగ్యం ద్వారా భగవంతుడి యొక్క పాదాలను చేరుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు
మీరు మీ యొక్క వాట్సాప్ కష్టం అనుకోకుండా వాట్సాప్లో మీ అనుభవాలు ఏదైనా ఉంటే మాకు పంపించండి. 10 మందికి తెలియజేసే ప్రయత్నం మేము చేస్తాము. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. సాయిరామ్.